మరొక్కసారి మీ గురుబంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఛానల్ చూస్తున్న గురుబంధువులందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని ఆనందంగా. ఏంటంటే మీకు అందరికీ తెలుసు మాస్టర్ గారి యొక్క భక్తులు, మనందరం కూడా భక్తులు అంటాం కంటే కూడా ఆయనకి ఫ్యాన్స్ అంటే బాగుంటుందేమో. ఆయన మనందరికి కూడా మాస్టర్ గారి మీద ఉన్నటువంటిది ఒక విధంగా హీరో వర్షిప్ ఏమో. ఒక హీరోని ఏ విధంగా అయితే మనం అభిమానిస్తామో అలా మాస్టర్ గారి మీద మనకు అభిమానం. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క రచనలు, ఆయన ఐఏఎస్ వదిలేసుకోవటం, ఆయన యొక్క జీవిత విధానం, ఇవన్నీ కూడా మనకి ఒక హీరో వర్షిప్ లాగా ఉన్నాయి. అంతే తప్ప మనం ఒక ఫ్యాన్స్ లాగా తీసుకోవచ్చు. భక్తులు అంటాం కదా, ఎందుకంటే భక్తులు అంటే మళ్ళీ దానికి కొన్ని అర్హతలు ఉండాలి. అందుకని మనం ఫ్యాన్స్ అనుకుందాం కాసేపు. మన ఈ సాయి మాస్టర్ ఫ్యాన్స్ అందరం కూడా మనం సమ్మేళనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సంవత్సరం మాస్టర్ గారి యొక్క విశ్వ చైతన్యానుభూతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో, అది ఈ సంవత్సరం 2024లో మనకి సూలూరుపేటలో జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇది వచ్చే సంవత్సరం మనకి మాస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వచ్చే సంవత్సరం జిల్లెలమూడిలో చేద్దామని చెప్పి ప్రేరణ కలిగింది. మాస్టర్ గారి దయ వల్ల అది ఇప్పటివరకు జిల్లెలమూడిలోనే కన్ఫర్మ్ అయ్యింది. జిల్లెలమూడిలో వచ్చే సంవత్సరం 26వ అఖిల భారత సాయి మాస్టర్ భక్త సమ్మేళనం అనుకోండి, ఫ్యాన్స్ యొక్క ఒక అసోసియేషన్ అనుకోండి, ఏదో ఒకటి మీ జరగబోతోంది. దానికి నా యొక్క సేవ, అది చేయడానికి మాస్టర్ గారు నాకు ప్రేరణ ఇచ్చారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అట్లాగే నేను ఈ సమ్మేళనం లోపల అనుకున్నాను ఏంటంటే, మాస్టర్ గారికి చెప్పుకున్నాను కూడా, ఈ సంవత్సరంలో మాస్టర్ గారి యొక్క రచనలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో దాని మీద అధ్యయనం చేయడంతో పాటు అందరికీ ప్రతి ఒక్క బుక్ని కూడా పరిచయం చేద్దామని అనుకున్నాను. దీనివల్ల మనకి ఏంటంటే, ముందు వక్తలు మాట్లాడే వాళ్ళకి అధ్యయనం అవుతుంది, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత విన్న వాళ్ళకి వాళ్ళ యొక్క అవగాహనను బట్టి, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి కొంతమేరకు అవగాహన వస్తుంది. ముఖ్యంగా అయితే ఇది మాట్లాడే వాళ్ళకి మంచి అవకాశం, వాళ్ళ యొక్క విశ్వాసం స్థిరపడుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మాస్టర్ గారి యొక్క రచన మీద దాదాపు అన్ని సంవత్సరంలో మాస్టర్ గారి రచనలు అన్నీ కూడా కవర్ చేద్దామనే ఉద్దేశం ఉంది. అలా అనుకుని మేము మొదలుపెట్టాము. ఫస్ట్ మార్చిలోనే మొదలుపెట్టాం. మనం ఫిబ్రవరిలో సమ్మేళనం జరిగింది సూలూరుపేటలో. తర్వాత మార్చిలోనే 17వ తారీఖున మనం ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో మాస్టర్ గారి యొక్క పరిప్రశ్న అనే ఒక రచన మీద మనం ప్రవచనంలాగా పెట్టుకున్నాము. ప్రవచనంలా కాదు, అది ఎట్లా అంటే, మాస్టర్ గారి పరిప్రశ్నలో మనలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పారాయణ చేసేటప్పుడు కానీ, నిత్య జీవితంలో కానీ వచ్చేటటువంటి కొన్ని సందేహాలకి మాస్టర్ గారు ఉన్నప్పుడు లెటర్స్ రాస్తే ఆయన ఏమి సమాధానాలు ఇచ్చారు. ఆయన ఆ పరిప్రశ్న చదువుతున్నప్పుడు నాకేంటంటే, మాస్టర్ గారి యొక్క రచనల్లో ఆ పరిప్రశ్న కొంత మనం పారాయణ చేయడం వెనకబడ్డామేమో అనిపించింది. ఎందుకంటే పరిప్రశ్నలో మాస్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానాల్లో వాళ్ళు ఒక ప్రశ్న అడిగితే మాస్టర్ గారు రాసినటువంటి సమాధానంలో మనకు వచ్చేటువంటి ప్రశ్నలకి 100 సమాధానాలు దొరుకుతున్నాయి. మనకు వచ్చేటువంటి 100 ప్రశ్నలకి సమాధానాలు మాస్టర్ గారు రాసినటువంటి ఒక ప్రశ్నలో దొరుకుతున్నాయి. అందుకని ఆ మాస్టర్ గారి యొక్క పరిప్రశ్న గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ కొంత అవగాహన వచ్చి, అరే మన పరిప్రశ్న నేను అలాగే అమృతలే కావాలి, అలాగే మతం ఎందుకు, ఏది నిజం, ఇవన్నీ కూడా కొంచెం వెనకబడుతున్నాము. ఎంతసేపు లీలామృతం గురుచిత్ర పారాయణ చేసి అక్కడే కొంత ఆగిపోతున్నామేమో అనే ఉద్దేశంతో మొట్టమొదటి మేము పరిప్రశ్న పెట్టడం జరిగింది. అలా ఆ రోజు మేము ఒక్కొక్కరికి ఒక 4 ప్రశ్నలు మాత్రమే ఇచ్చాం. ఆ 4 ప్రశ్నల్ని వాళ్ళు మ్యాక్సిమం మాస్టర్ గారు రాసినటువంటి వాక్యాలు, ఎందుకంటే మాస్టర్ గారు ఆత్మజ్ఞాని కాబట్టి ఆ యొక్క ఒక్కొక్క ప్రశ్నకి మాస్టర్ గారు రాసినటువంటి సమాధానంలో ముందు ఫస్ట్ ఆయన రాసినటువంటి వాక్యాలను మేము చదివి వినిపించి అవసరమైతే మా అనుభవం నుంచి కొంచెం తీసుకొచ్చి, ఇతరుల అనుభవాల నుంచి తీసుకొచ్చి, మాస్టర్ గారు రాసిన ఇతర గ్రంథాల నుంచి తీసుకొచ్చి చెప్పాను తప్ప మూలాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ప్రయత్నించాము. అందుకని పరిప్రశ్నలో ఒక్కొక్కరికి 4 ప్రశ్నలు మాత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత మేము సాతులూరులో అమృతలే కావాలి పెట్టాము. అది ఏప్రిల్లోనే జరిగింది. ఏప్రిల్ 14వ తేదీ మాస్టర్ గారి యొక్క ఆరాధన తిథి ప్రకారం అది ఆదివారం సాయంకాలం వచ్చింది. అందుకని సాయంకాలం పెట్టుకున్నాము. ఆ రోజు కూడా అట్లాగే ఒక్కొక్కరికి మాస్టర్ గారు రాసినటువంటి అమృత లేఖల్లో యొక్క మాస్టర్ గారు రాసినటువంటి లేఖల్ని ఒక 6 భాగాల కింద విడగొట్టాము.
ఒకటేమో కర్మపరంగా మాస్టర్ గారు రాసినటువంటి కర్మ ప్రారంధము, అలాగే మాస్టర్ గారి యొక్క అమృత లేఖలో మొట్టమొదట వివేక సోపానాలు అని చెప్పి మాస్టర్ గారు రాసిన లేఖల గురించి వివరణ ఉంది. అలాగే ముందు మాట అది ఒకరికి ఇచ్చాము. అలాగే ప్రారంధం కర్మ గురించి, అలాగే సాధనాపరమైన లేఖలు ఒకరికి ఇచ్చాము. అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు సమస్యలు ఎలా తీసుకోవాలి అనేది ఒకరికి ఇచ్చాము లేఖల్ని. అలాగే మనకి జీవితంలో ఆప్తులు కానీ బాగా ఆత్మీయులు కానీ మన సొంత మనుషులు కానీ దూరం అయితే మనం ఎలా ఆలోచించాలి అనేది మాస్టర్ గారి యొక్క బిడ్డ చనిపోయినప్పుడు మాస్టర్ గారు జేవి సుబ్బయ్య గారికి రాసినటువంటి లేఖ, అలాగే మాచర్ల సీతామహాలక్ష్మి గారికి వాళ్ళ అబ్బాయి భీమవరంలో సెంట్రల్ బ్యాంకులో పనిచేస్తూ మేనేజర్గా తన కళ్ళు ఎదురు చనిపోయి ఆవిడ కుంగిపోతే మాస్టర్ గారు రాసినటువంటి లేఖ. అటువంటివి ఆ విధంగా మేము ఒక 6 భాగాల కింద మాస్టర్ గారు లేఖలను విడగొట్టి 6 చేత ఆ లేఖలు ఉన్నటువంటి కంటెంట్ని సాధ్యం వరకు మాస్టర్ గారి యొక్క వాక్యాల్లోనే చెప్పడానికి ప్రయత్నించాము. అలాగే మళ్ళీ ఏప్రిల్లోనే మేము మళ్ళీ ఏప్రిల్ 24వ తేదీన డోన్లో మేము ఈ సాయి లీలామృతం మీద ఒక ప్రవచనంలాగా, అంటే ప్రవచనంలా కాదు, మనం అందులో ఉండి ఏం కొంత అవగాహన షేర్ చేసుకునే ప్రయత్నం. అందులో లీలామృతం మొత్తం అధ్యాయాలు తీసుకోకుండా మేము ఉపదేశాలు 9వ అధ్యాయం గురుచరిత్రలో మనకి 16వ అధ్యాయం ఎంత ఇంపార్టెంటో సాయి లీలామృతంలో మనకి 9వ అధ్యాయం అంత ఇంపార్టెంట్ అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హేమాత్మంతికి శ్యామకి మధ్య సంభాషణలో మాస్టర్ గారు రాసినటువంటి వాక్యాలను మనం ఒకసారి గుర్తించుకుంటే, ఈ ఒక్క లీలా గుర్తుంచుకుంటే చాలు నా పద్ధతి అత్యాశ్చర్యకరము అని చెప్పి రాసినటువంటి మాస్టర్ గారు బాబా రాసినటువంటి వాక్యాలు మాస్టర్ గారు చాలా అద్భుతంగా రాస్తారు. ఆ అధ్యాయం చాలా 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 ఉపయోగం. మనకి ఎన్నిసార్లు చదువుకున్నా పదే మననం చేసుకోవాల్సిన అధ్యాయం అది. అది ఉపదేశాలు 1, ఉపదేశాలు 2, ఉపదేశాలు 3, అలాగే దక్షిణ మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కానీ ఎవరికైనా కనీసం సాయం చేసేటప్పుడు కూడా మన యొక్క భావం ఎలా ఉండాలి, దక్షిణ ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి అనేది మేము కొంచెం అవగాహన పెంచుకునే ప్రయత్నంలో దక్షిణ అధ్యాయం కూడా పెట్టుకున్నాము. అలాగే నిత్య సత్యుడు బాబా సమాధానానంతరం వచ్చిన లీలలు, ఆయన ఏ విధంగా అయితే నిత్య సత్యుడు అనేటువంటి లీలల్ని మాస్టర్ నిత్య సత్యుడు అధ్యాయం పెట్టారు. అలాగే సత్సంగం గురించి మాస్టర్గా చెప్తారు. మనం సత్సంగం తోట లాంటిది, మనమే కలుపు మొక్కలు తీసుకుంటూ దాన్ని అందంగా పెంచుకోవాల్సిందే. అలాగే సత్సంగాన్ని మన మీద ఊహించినటువంటి ప్రభావం ఉంటుందని కూడా సత్సంగ మహిమ అనే అధ్యాయం 27 అధ్యాయంలో రాస్తారు. అందుకే 27 అధ్యాయం గురించి ఒకరికి ఇచ్చాము, వాళ్ళు కూడా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే చివరిలో గ్రంథపారాయణ మహత్యం మాస్టర్ గారు పారాయణకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే పరిప్రశ్నలోనే ఒకరు అడుగుతారు, అభిషేకం ఇంపార్టెంటా, లేకపోతే నామజపం ఇంపార్టెంటా, లేకపోతే చరిత్ర పారాయణ ఇంపార్టెంట్ అని చెప్పి అడుగుతారు పరిప్రశ్నలో. అప్పుడు మాస్టర్ గారు ఏమంటారంటే రాముడు గొప్ప రామనామం గొప్ప అంటే రామనామమే గొప్పదని చెప్పి మనకి ప్రూవ్ అయింది. కానీ అలాగే రామనామంతో పాటు అభిషేకం మనకి శ్రీ గురుడికి ఎలాగూ రుద్రాభిషేకం అంటే ప్రీతి కాబట్టి రుద్రాధ్యాయం అంటే ఇంపార్టెంట్ కాబట్టి అది ఇంపార్టెంటే. కానీ ఈ రెండు కూడా బేస్ అయింది దేని మీద అంటే విశ్వాసం మీద. మనం నామజపం చేసినా ఎవరికి ఏ దేవతకైనా అభిషేకం చేసినా మనకు ఉన్నటువంటి భావమే అక్కడ పనిచేసేది. అందుకని అభిషేకం చూసుకున్న నామజపం చేసినా కూడా విశ్వాసం ప్రధానం. కాబట్టి ఆ విశ్వాసం రావాలంటే ముందు మనం చేస్తున్నటువంటి దేవతకి కానీ లేకపోతే మన ఆశ్రయ సద్గురు యొక్క దాని మీద మనకి వాళ్ళ యొక్క చరిత్ర మీద మనకు అవగాహన ఏర్పడాలి. వాళ్ళ యొక్క చరిత్రని మనకు మంచి అవగాహన ఏర్పడితే అప్పుడు ఈ నామజపమైన అభిషేకమైన ఫలిస్తాయి అని మాస్టర్ గారు చివరికి తీసుకొచ్చి మళ్ళీ చరిత్ర పారాయణకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని మనకి లీలామృతంలో కూడా గంధపారాయణ మహత్యం అనే అధ్యాయం గురించి కూడా ఒకరికి ఇచ్చాము. అలా మేము ఒక 6 అధ్యాయాలు తీసుకుని లీలామృతంలో మేము మా యొక్క అవగాహన 10 మందితో షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే మనం సిద్ధార్థ స్వామి చరిత్రను కూడా మేము ఈ సత్తెనపల్లిలో ఫిరోజీ బాబా అని చెప్పి ఒక సద్గురు ఉన్నారు. ఆయన సమాధి అయిపోయి దాదాపు 150 ఏళ్ళు పైన అయినట్లుంది. ఆయన యొక్క సంస్థానం ఉంది. ఆ సంస్థానంలో మేము సిద్ధార్థ స్వామి చరిత్రని పెట్టుకోవడం జరిగింది. సిద్ధారామ చరిత్రని మాస్టర్ గారి యొక్క ఆదేశంతో శారదా వివేక్ గారు రాశారు. కానీ ఆ శారదా వివేక్ గారు రాసినట్టు సిద్ధార్థ స్వామి చరిత్ర మనం కనుక ఒక్కసారి పరికిస్తే అది ఆవిడ రాసినట్లుగా అనిపించదు. ఎందుకంటే చాలా నిగూఢమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు కానీ ఆయన యొక్క జీవిత చరిత్రలో కొన్ని పొందుపరచడంలో అది మాస్టర్ గారే ఇక్కడ ప్రేరణతో శారదా వివేక్ గారి చేత రాయించారు. ఈయన యొక్క కరెంటే శారదా వివేక్ గారి ద్వారా ప్రవహించి అది ఆ బుక్ రాసినట్లుగా అనిపిస్తుంది తప్ప అది ఆవిడ యొక్క స్వేచ్ఛానువాదంలాగా అనిపించదు. అది మాస్టర్ గారు రాసినట్లే ఉంటుంది అది సిద్ధార్థ స్వామి చరిత్ర. అందుకే సిద్ధార్థ చరిత్రలో చాలా చాలా లోతులు ఉన్నాయి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో ఒక్కొక్క లోతు చెప్పుకుందాము. ఆ విధంగా మేము ఏం చేస్తున్నామంటే సాయి మాస్టర్ సమ్మేళనం ఫిబ్రవరి లోపల మాస్టర్ యొక్క రచనల మీద కొంత అధ్యయనం జరగాలి. మనలాంటి వాళ్ళందరూ కూడా ఇంకొంచెం అవగాహన పెంచుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఒక్కొక్క ప్రాంతంలో మాస్టర్ గారి యొక్క రచనల మీద మేము ఈ విధంగా
ప్రవచనాల రూపంలో, పారాయణాల రూపంలో అవగాహనను పెంచుకునే ప్రయత్నం అంతే ఇది. మాస్టర్ గారి యొక్క రచనల మీద ఇంటర్ప్రిటేషన్ చేసేటటువంటి ఉద్దేశం కాదు ఇది. కేవలం మన యొక్క అవగాహన పెంచుకోవడం, దానివల్ల మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం తప్ప ఇందులో వాళ్ళ యొక్క ఇంటర్ప్రిటేషన్లు, వాళ్ళ యొక్క సొంత భావాలని చెప్పి మళ్ళీ అసలు ఉన్న మూలాన్ని చెడగొట్టే ఉద్దేశం ప్రయత్నం కాదు ఇది. అలాంటి ప్రయత్నం ఖచ్చితంగా మాస్టర్ గారు కూడా హర్షించరు. అందుకని మేము ఈ విధంగా మొదలుపెట్టాము. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా మేము పెట్టేప్పుడు ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేశాము. ఆ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొంతమంది మనం అందరం వెళ్ళలేం కాబట్టి అన్ని చోట్లకి వక్తలు చెప్పేటువంటి విషయాలు మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొంత విని మన అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రత్యక్ష ప్రసారం కూడా ఏర్పాటు చేశాము. వాటిని వీడియోలుగా మేము ఇంకొక ఛానల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఆ ఛానల్ యొక్క లింక్ని నేను ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా ఒక్కసారి చూసి మీరు ఏమైనా ఏమైనా అవకాశం ఉంటే దానివల్ల లాభపడతామనే ఉద్దేశం ఉంటే కనుక చూడండి. చూసి ఏదైనా ఉంటే కనుక మాకు తెలియపరచండి. ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా మేము దాన్ని సద్విమర్శగా స్వీకరించి ఇంకొకసారి అటువంటి పొరపాటు జరగకుండా మేము మ్యాక్సిమం మాస్టర్ యొక్క రచనల మీద అవగాహన పెంచుకోవడం తప్ప వేరే మోటివ్ ఏమి లేకుండా మేము చేయడానికి ప్రయత్నిస్తాము నెక్స్ట్ ప్రోగ్రామ్ని. అందుకని ఈ యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో నేను ఈ మాస్టర్ గారి రచనల మీద జరిగినటువంటి కార్యక్రమాల యొక్క వీడియోలను నేను పెడతాను. మీరు రాజ్యం వరకు చూడండి, అందులో చాలా వీడియోలు ఉన్నాయి. అలాగే ఇక ముందు జరగబోయే కార్యక్రమాలను నేను మన ఛానల్లోనే పెట్టడం జరుగుతుంది ఇక ముందు. కాబట్టి ఇక ముందు వచ్చేటువంటి కార్యక్రమాల విషయంలో ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు ఒక 4 జరిగినాయి. ఆ 4 వక్తలు మాట్లాడేటువంటి విషయాలు మాస్టర్ గారి యొక్క రచనల మీద అవగాహన పెంచుకునే ప్రయత్నాన్ని మీతో పాటు షేర్ చేసుకుంటాను. అందుకని ఈ యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇప్పుడు ఈ మాస్టర్ గారి యొక్క రచనల మీద ఇప్పటివరకు అంటే మార్చిలో 1, ఏప్రిల్లో 3 కార్యక్రమాలు, 4 కార్యక్రమాలు జరిగాయి. ఈ 4 కార్యక్రమాలు జరిగిన వీడియోలను ఇప్పుడు ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు. అది తెలియచెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అలాగే ఇంకెవరైనా మాస్టర్ గారి రచనల మీద మా ప్రాంతంలో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంటామంటే కనుక ఖచ్చితంగా లింకులోనే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. అది మీ యొక్క ఊరు వచ్చి సాధ్యం వరకు మా ఖర్చులతోనే వచ్చి మాస్టర్ గారి రచనల మీద మనం డిస్కషన్ లేకపోతే ఒక పారాయణ పెట్టుకుందాం, లేదంటే ప్రవచనాలు పెట్టుకుందాం, లేదంటే అవగాహన పెంచుకునే కార్యక్రమం ఏదైనా సరే ఒక కార్యక్రమం అది ఎటువంటిదైనా సరే మాస్టర్ గారి రచన మీద జరగాలి అనేటువంటి ఉద్దేశం. అందుకని ఎవరన్నా మీ ప్రాంతంలో కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటే కానీ ఖచ్చితంగా సంప్రదించండి, దాన్ని మనం వర్కౌట్ చేద్దాము. అందుకని నేను ఈ వీడియోలో ఆ విధంగా చెప్తాను అనమాట. లింకులో నేను ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాల యొక్క వీడియోలు పెడతాను. దయచేసి వీలైన వాళ్ళు చూసి ఏదైనా మీకు ఏదైనా అనిపించిన దాన్ని మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేయొచ్చు. మంచి అయినా చెప్పొచ్చు, మంచి కంటే కూడా ఏదైనా మీకు లోపంగా అనిపించినా, ఇలా కాకుండా ఇలా చేద్దాం అనిపించినా కూడా దయచేసి చెప్పండి. దాన్ని మేము సద్విమర్శగా స్వీకరించి నెక్స్ట్ కార్యక్రమంలో దాన్ని ఓవర్కమ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. జై శ్రీ మాస్టర్.